జనసేన, టీడీపీ, బీజేపీ తాడేపల్లిగూడెం 2024 అసెంబ్లీ ఎన్నికల ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. తండ్రి ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి 1978లో కాంగ్రెస్ లో చేరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, కౌన్సిలర్ గా 2014లో తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. చైర్మన్ గా పట్టణంలో 40 కోట్లతో రోడ్లు, ట్రాఫిక్ డివైడర్లు ఏర్పాటు, రెల్లీ కాలనీ రోడ్డు, డ్రైనేజీ, మురుగునీటి, చెరువుల ప్రక్షాళన సమస్యలు, 4 పార్కుల అభివృద్ధి, డంపింగ్ యార్డ్ తేవడంలో కీలక పాత్ర ఆయనదే. గోదావరి జలాలకి ప్రయత్నాలు, ముదునూరుపాడు వరకు నీటి పైప్లైన్ పొడిగింపు, ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ అభివృద్ధి, నీటి కొరత గ్రామాలకు నీటి ట్యాంకులు, 2 తాగునీటి ట్యాంకుల విరాళం. 2019లో జనసేన అభ్యర్థిగా గెలవలేకపోయినా పల్లెల అభివృద్ధికి ఎంపీ ద్వారా 1,40,00,000 వచ్చేలా చేశారు. పద్మవిభూషణ్ చిరంజీవి గారి 25 లక్షల దాతృత్వానికి మరో 21 లక్షలతో చిరంజీవి మున్సిపల్ పార్క్ నిర్మాణం, తన ఎన్ఆర్ఐ స్నేహితుల 2 కోట్ల విరాళానికి మరో 10 లక్షలతో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు, సొంత డబ్బుతో కోవిడ్ సమయంలో 1 కోటి విలువైన ఆక్సిజన్ మెడికల్ కిట్లు, కిరాణా సామాగ్రి, ఆహారం పంపిణీ, 10 లక్షల డయాలసిస్ యూనిట్లు, ఎన్నో వైద్య రక్తదాన శిబిరాలు, గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్, 8 ఏళ్లుగా 1,200 మంది వృద్ధులకు పింఛను, 4 లక్షలతో వృద్ధ దంపతులకు ఇల్లు, అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన 6 కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000, తుఫాను రైతులకు తోడ్పాటు, తన సిబ్బంది, వెనకబడిన వర్గాల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య, ఇంకెన్నో చేశారు. మీ ఓటు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వేయించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని మనవి. శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు గాని నిజంగా గాని ఉండుంటే 1 సంవత్సరం 6 నెలలు ముందు వచ్చి, లేదంటే ఆయన లాంటి వ్యక్తులు చివరి దశలో కొంతమంది కానీ ఆయనలా ముందుకు తీసుకెళ్లి ఉండే అందరి వర్గాలను కలిపి ఉంటే చాలా డిఫరెంట్ గ్రూప్స్ ని జనసేన చాలా బలమైన స్థానంలో ఉండేది ఈ రోజు రాజకీయం. జై జనసేన, జై జై జనసేన.